నీళ్లు కావచ్చు, లేకపోతే ఒకవైపు పడుతున్న వర్షానికి కనీసం నిలబడలేని పరిస్థితి సచిన్. ఇంత ఇంపాక్ట్ అయితే కనబడుతోంది. చాలా చాలా అసలు నిలబడలేని పరిస్థితి నిజంగా. సో డైరెక్ట్గా అంత గట్టిగా ఈ తుఫాన్ అయితే స్టార్ట్ అయింది ఆల్మోస్ట్. అయితే ఇది తీరం రాత్రి 10:30-11 గంటల ప్రాంతంలో తీరం దాటబోతుంది. ఆ ప్రాంతంలో దాటినా లేదు 1 గంట లోపల ఎటువంటి పరిస్థితిలో తీరం దాటుతుంది అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. సో అటువంటి పరిస్థితి ఇక్కడ నడుస్తోంది. సో మరి దానివల్ల జరగబోయే ఇంపాక్ట్ ఏంటి అనేది ప్రభుత్వం పదే పదే లెక్కలేసుకుంటుంది. దాని తర్వాత ఏం జరగబోతుంది, పంట నష్టాలు జరగబోతున్నాయా, పొలాలు నీళ్ళల్లో ఇరగబోతున్నాయా, చెట్లు పడిపోతున్నాయా, కరెంట్లు హుదూదులో ఏదైనా సంఘటన వైజాగ్లో జరిగిందో అటువంటి సంఘటనలు ఏ ప్రాంతంలో చోడుచుకోబోతుంది, అది ఈస్ట్ గోదావరి కోనసీమ ప్రాంతంలో జరుగుతుందా, లేదు కాకినాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతుందా, లేదు యానాం దాటిన తర్వాత జరగబోతుందా అనేది ఇంకా ప్రాథమిక అంచనాకి రాలేదు. మోస్ట్లీ ఓడల రేవు ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండొచ్చు అనేది ఒక ప్రస్తుతానికి ఒక తాజా అంచనా. కానీ అది 9:30-10 గంటల ప్రాంతంలో ఎలా ఉంటుందనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ విపరీతమైన గాలి, వర్షం, అసలు ఈ గాలి దాదాపుగా 80-90 కిలోమీటర్ల వేగంతోనే వీస్తోంది. చాలా ఇంపాక్ట్, అసలు మనిషిని నిలబడడానికి కూడా వీలు కాని పరిస్థితి. నేను కొంచెం లావుగా దిట్టంగా ఉంటాను కాబట్టి సరిపోయింది, లేదు సాధారణంగా సన్నగా ఉండే రిపోర్టర్లు అయితే గాలికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ చాలా క్లియర్గా కనపడుతుంది సచిన్. బట్ చూడాలి ఎటువంటి పరిస్థితిలో రాత్రి ప్రభుత్వం ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతుంది. ఇప్పటికే 3 రోజుల నుంచి చాలా సీరియస్గా ప్రభుత్వం అయితే పూర్తిగా కూడా తన చేతిలోకి అన్నిటినీ తీసుకుంది. ఆర్టీసీని ఎక్కడికెక్కడ ఆపింది, ట్రైన్స్ని ఆపింది, విమానాలను ఆపింది, అవసరమైతే ఎక్కడ ఒక చిన్న ప్రాణం పోకూడదని చెప్పింది. ఇందాకనే కలెక్టర్ కావచ్చు, విజయవాడ నుంచి సిపిలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక సీరియస్గా కొన్ని వ్యవహారాలు చెప్పారు. ఎవడు బయటికి రావడానికి లేదు. 7 గంటల తర్వాత నిత్యావసర వస్తువులు షాపులు కూడా బంద్ చేస్తున్నామని చెప్పిన పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఎఫెక్ట్ జరగబోతుందో ఆ ప్రాంతాల్లో పూర్తిగా కూడా ఉంది సచిన్. అంటే దీని తర్వాత రాత్రి తర్వాత బీభత్సం ఏ విధంగా ఉంటుంది, లక్కీగా అంటే ఒక రకంగా కొంత మేలు. అర్ధరాత్రి తుఫాను దాటితే చాలా వరకు పబ్లిక్ బయట ఉండదు. ఒకవేళ డ్యామేజ్ జరిగితే జరగచ్చు గాక, కానీ పబ్లిక్ ప్రాణ నష్టం ఉండదు, అందరూ ఇళ్లలో ఉంటారు కాబట్టి ఒక రకంగా అది మేలు. బట్ నిజంగానే అది కానీ మామూలు ఈ టైంలో కానీ మధ్యాహ్నం పూట కానీ జరుగుంటే చాలా పెద్ద నష్టం జరిగేది అనేది అయితే ప్రభుత్వం ఎక్కడికక్కడ పూర్తిగా కూడా అప్రమత్తం చేస్తుంది. ఎవరిని పూర్తిగా ఉండద్దు, చాలా రోజుల నుంచి పిల్లలకి 2 రోజుల నుంచి ముందుగానే సెలవులు ఇచ్చే ప్రయత్నం చేసింది, ఎవరిని బయటికి రాకుండా చెప్పింది. సో అటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి జరుగుతున్న అంటే ఆల్రెడీ కాకినాడ ఇంపాక్ట్ అర్థమైపోతుంది సచిన్. చాలా క్లియర్గా తుఫాను ఈ ప్రాంతంలో ఎటువంటి బీభత్సాన్ని సృష్టించబోతుంది రాబోయే 2-3 గంటల్లో అనేది చాలా క్లియర్గా ఉంది. ప్రభుత్వం అన్ని రకాల చర్యలకైతే సిద్ధమైంది. ఇక్కడున్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించింది. ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని, తర్వాత సేఫ్టీ లేని వాళ్ళందరినీ కూడా ఒక సేఫ్ జోన్లోకి పెట్టే ప్రయత్నం చేసింది. వాళ్ళందరూ కూడా కొంత సేఫ్గానే ఉన్నారు. అయితే ఇప్పటికిప్పుడు జరుగుతున్న ఈ వ్యవహారంలో మాత్రం ఎటువంటి సిచ్యువేషన్స్ రేపు అంటే ఈ తుఫాను హిట్ అయిన తర్వాత జరగబోయే పరిణామాలు ఏంటి, ఏ విధంగా నష్టం ఎదుర్కోవాలి, ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, పంట నష్టం జరుగుతుందా, ప్రాణ నష్టం జరుగుతుందా, చెట్లు పడిపోతాయా, కరెంటు పోల్స్ నేలకొల్తాయా, ఇవన్నీ కూడా ఒక ఇష్యూ అయితే వీటన్నిటికీ సంబంధించిన వ్యవహారంలో ఎంతవరకు వేచి ఉంటారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఆ ప్రభుత్వం అయితే దాని అన్నిటికీ సిద్ధంగా ఉంది. ఎలక్ట్రికల్ వాళ్ళకి సెలవులు లేవని చెప్పింది, రెవెన్యూ వాళ్ళకి సెలవులు లేవని చెప్పింది. ఆ సెలవుల్లో ఉన్న వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా ఏమన్నారు, ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ డిప్లాయ్ చేసిన పరిస్థితి. ఒక్కొక్క ప్రాంతంలో దాదాపుగా 2 యూనిట్లను పెట్టింది, అవసరమైతే ఇంకొక 4 యూనిట్లను కూడా స్పేర్లో ఉంచింది. చాలా వరకు కూడా చాలా ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలని అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి సజ్జన్ సో మేజర్గా కొంత జరిగినా యాక్టివేట్ కావడానికి, ఇమీడియట్గా రెస్క్యూ చేయడానికి, తర్వాత ఇమీడియట్గా వాళ్ళందరినీ ఒక సేఫ్ జోన్లోకి తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ దిశగా ముందుకు వెళ్తోందని ఆశిస్తున్నాం. చూడాలి మరి రేపు ఇవన్నీ ప్లానింగ్ అన్నీ సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతాయా లేదా అనేది రేపు మార్నింగ్ అని మనకి తెలియదు. ఇప్పుడు వరకు ఈ రాత్రి జరిగే ప్రళయం ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది సచిన్.
రైట్, అంటే ఎప్పటి నుంచి ఇటువంటి సిచ్యువేషన్ ఉంది కృష్ణమోహన్? దాదాపుగా 2-3 గంటల నుంచి ఉంది అనేది అందుతున్న సమాచారం. ఎప్పటి నుంచి మొదలైంది? మరీ ముఖ్యంగా మీరు అక్కడే ఉన్నారు, ఎప్పటి నుంచి పరిస్థితి దారుణంగా మారింది? రైట్, ఆర్టీవీ గ్రౌండ్ లెవెల్లో ఉంది. గ్రౌండ్ నుంచి రిపోర్ట్ అందిస్తోంది మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్. ప్రస్తుతం ఉప్పాడ తీరానికి చేరుకున్నారు. ఇటు కాకినాడ యానాంకి మధ్య తీరాన్ని దాటబోతోంది ఈ రోజు రాత్రికి. ఆర్టీవీ మీ అందరికీ ముందే చెప్పిన, అందరికైనా ముందుగా, అందరికైనా వేగంగా, అందరికైనా ఖచ్చితత్వంతో సమాచారం ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఈ రోజు రాత్రికి ఉప్పాడకు సంబంధించి ఏం ఆల్ రైట్, ప్రస్తుతం మా కృష్ణమోహన్ ఎక్కడున్నారు నేను మీకు లొకేషన్ చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ, ఇదిగో ఈ లొకేషన్లోని ఇక్కడ ఉన్నారు. మీరు బ్లింక్ అవుతుంది చూసారా? కాస్త జూమ్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. జూమ్లోకి వెళ్ళినప్పుడు మీరు చూస్తే ఇదిగో బ్లింక్ అవుతుంది కదా, ఇక్కడ ఉన్నారు మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉప్పాడకు సంబంధించి. కాస్త జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రిక్వెస్ట్ జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. జూమ్కి వెళ్తే మీరు ఇక్కడ చూడ బ్లింక్ అవుతుంది కదా ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి. రిక్వెస్ట్ జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. సో వెళితే కనుక, ఎందుకంటే దాదాపు బ్లింక్ అవుతుంది కదా ఈ ప్రాంతం దగ్గరే. ప్రస్తుతం ఇక్కడ వేగం ఎంత ఉందో తెలుసా? దాదాపుగా 23 నాటికల్ మైల్స్ ఉంది. నాటికల్ మైల్స్ కి సంబంధించి మరి ముఖ్యంగా 36 విండ్ గస్ట్ సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఓకే దాదాపుగా మారుతున్న పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. విండ్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇక్కడ దాదాపుగా పరిస్థితి మారుతోంది. ఇప్పుడు కాస్త మళ్ళీ తగ్గుముఖం పట్టింది. కానీ ఇందాక చూసుకుంటే దాదాపుగా ఇదిగోండి ఈ ప్రాంతం దగ్గర ప్రస్తుతం ఉన్నారు. అక్కడ గాలి వేగం ఎస్ కంటిన్యూ కృష్ణమోహన్. ఆల్ రైట్ ప్రస్తుతం గాలి వేగం చూసుకుంటే కనుక 60 కిలోమీటర్లు, 23 నాటికల్ మైల్స్ మనకి చూపించింది. 23 నాటికల్ మైల్స్ అంటే కనుక దాదాపుగా 40, అంటే దాదాపుగా డబుల్ వేసుకోవచ్చు. 46 పోనీ అటు ఇటు కాస్త తగ్గించుకున్న 40 నుంచి 44 కిలోమీటర్లు, 40 నుంచి 44 కిలోమీటర్లు గంటకు ఆ వేగంతో ప్రస్తుతం 44-45 కిలోమీటర్లు ఉప్పాడ తీరంలో ప్రస్తుతం ఇలా ఉందంటే కనుక తీరం దాటే క్రమంలో ప్రస్తుతం ఆ విజువల్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఈ బాక్స్ లో మీరు చూస్తున్నారు. కృష్ణమోహన్ ఇక్కడ ఉన్నారు. కృష్ణమోహన్ ఉన్న లొకేషన్ ఇది ఉప్పాడకు సంబంధించి. కృష్ణమోహన్ ప్రస్తుతం ఆ లొకేషన్ ఉన్నారు. అండ్ ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి ప్రస్తుతం అల్లకల్లోలంగా మారింది. ఇక్కడ దాదాపుగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్న సందర్భం ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ కాస్త జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇది కాస్త క్యాన్సిల్ చేసేసి సో దట్ మనం ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక కాకినాడకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కాకినాడకు సంబంధించి ప్రస్తుతం ఆ వర్ష బీభత్సం కొనసాగే అవకాశం ఉందో, ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉందో చూసాం. కాకినాడ యానాంకి సంబంధించి తీరం దాటబోతోంది. కాకినాడ యానం దగ్గర తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమంలో ఒకసారి నేను ఆ రిపోర్ట్ కూడా చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. ఇదిగోండి మీరు గమనిస్తే కనుక ఇదిగోండి కాకినాడ యానాంకి సంబంధించి మీరు చూస్తున్నారు కదా. ఇటు ఐఎండి కూడా అదే అంచనా ఉంది. ఇదిగో ఇక్కడ ఆ లైన్ నేను డ్రా చేసే ప్రయత్నం చేస్తాను. మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇగో ఈ లైన్కి సంబంధించి ఈ లైన్ చూస్తున్నారు కదా, ఈ లైన్ ఇది నేను డ్రా చేస్తున్న లైన్. ఇది ప్రస్తుతం ఇక్కడ తీరం దాటే అవకాశం ఉందని చెప్పి అంచనాలు అయితే ఉన్న పరిస్థితి. ఇదిగో ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతం దగ్గర తీరం దాటే అవకాశం ఉందని చెప్పి ప్రస్తుతం డైరెక్షన్ అయితే ఇది. బట్ మనకి ఐఎండీకి సంబంధించి వాళ్ళ అఫీషియల్ అప్లికేషన్స్ లో వాళ్ళు చెప్తోంది ఇక్కడ తీరం దాటే అవకాశం ఉందని చెప్పి. అందాజీగా మాట్లాడుకునే క్రమంలో ఎగ్జాక్ట్ గా ఇదే లొకేషన్ చెప్పలేము. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్ ఓకే మరి కాస్త కృష్ణమోహన్ జాయిన్ అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మీరు గమనిస్తే కనుక నెక్స్ట్ లొకేషన్స్ కు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు తీరాన్ని దాటే అవకాశం ఉంది. సో చూద్దాం తీరాన్ని ఏ టైంకి దాటిపోతుంది అనేది. దాదాపుగా సాయంత్రం 8 గంటల ప్రాంతం, ఓకే 10 గంటల ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంటుంది. ఒక్కసారి నేను కాస్త వెనక్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే ఓకే రీసెర్చ్ చేసి ఓకే 17, 18, 19, 20, 21, 22 అంటే దాదాపుగా ఓకే 20 అంటే 10 ఆ ప్రాంతంలో తీరాన్ని తాకబోతోందా? 10, 20, 10:30 నుంచి 10:30 ఆ ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. అంతర్వేదికి సంబంధించి మనకి కనిపిస్తున్నప్పటికీ కూడా అంతర్వేది దగ్గరైనా తీరం దాటే అవకాశం ఉంది. బట్ ఐఎండీ అంచనాలకు ఏమంటుంది, ఐఎండీ అంచనాలు ఎలా ఉన్నాయంటే కనుక కాకినాడ యానాం ఇక్కడ తీరం దాటే అవకాశం ఉంది అనేది వాళ్ళ అంచనా. సో వాళ్ళ అంచనాకు సంబంధించి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం వాళ్ళు ఇచ్చిన ఆ యాప్లో ఓకే ఇఫ్ పాసిబుల్ ఏమైనా జూమ్ అవుతుందా అండి మనకి ఇక్కడ? ఓకే ఇదిగో వాళ్ళు ఇచ్చిన యాప్లో వాళ్ళు చెబుతోంది అదే. మీరు గమనిస్తే కనుక కాకినాడ యానాంకి సంబంధించి ఇదిగో ఇక్కడ
కాకినాడ యానాంకి సంబంధించి ప్రస్తుతం ఇదిగో ఆ లైన్ మీరు చూడొచ్చు, ఇదిగోండి కాకినాడ యానం దగ్గర తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాళ్ళ అఫీషియల్ అప్లికేషన్లో వాళ్ళు చెప్తున్నమాట. మీరు గమనిస్తే కాకినాడ యానాంకి సంబంధించి ఆ ప్రాంతం దగ్గర తీరం దాట అటుగా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి. సో మరికొన్ని ప్రైవేట్ అప్లికేషన్స్ మీరు గమనిస్తే కనుక ఇటు అంతర్వేది కావచ్చు, యానం అంతర్వేది ఈ ప్రాంతాల దగ్గర తీరం దాటే అవకాశం ఉందని చెప్పి దీని ప్రభావం ఇప్పటికే మీరు గమనిస్తే కనుక ఏ స్థాయిలో ఉందో మీరు గమనించవచ్చు. ఇప్పటికే మచిలీపట్నంలో బీభత్సమైన వర్షం పడుతోంది, ఇటు బీభత్సమైన వర్షం పడుతోంది, విజయవాడలో కూడా భారీగానే వర్షం పడుతోంది. మీరు కాల్ చేయండి, ఇది ఎంతవరకు కరెక్ట్గా ఉంది అనేది ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ నుంచి ఒపీనియన్ తెలుసుకోవాలనుకుంటోంది ఆర్టీవీ. మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందనేది చెప్పే ప్రయత్నం చేయబోతోంది. 0406931611 0406931622 మీ ప్రాంతాల్లో మీ ఏరియాల్లో ఎటువంటి వాతావరణం ఉంది అనేది ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ రాత్రికి గండం గట్టెక్కాలి, ఈ రోజు రాత్రికి మనల్ని మనం కాపాడుకోవాలి, మనతో పాటు మన వాళ్ళని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఇంకా ప్రళయం పొంచే ఉంది. ఎవ్వరూ కూడా అలసత్వం వద్దు, నిర్లక్ష్యం వద్దు. ఎందుకంటే తీరం దాటే క్రమంలో ఇంకోసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఒక్కసారి ఇదిగో ఇక్కడికి వచ్చిన ఓకే